మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ జిల్లాకు పెద్ద దిక్కున్నటువంటి మాజీ మంత్రివర్యులు, వారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక దళిత వర్గానికి వెళ్ళి ఉన్నటువంటి నాకు సోషల్ మీడియా మినిస్టర్గా ఉన్నప్పుడు అన్ని విధాలా నాకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి పెద్ద దిక్కు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, బోధన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా ప్రాంతానికి ఎవరి కష్టం వచ్చినా నేనున్నాని 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా, మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సోనియమ్మ బలపరిచినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు శాసన సభ్యులు భూపతి రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరిమణులు, అదేవిధంగా మా సునీల్ రెడ్డి గారు, అదే వినయ్ గారు, అందరూ కూడా చాలా మంది పెద్దవారు ఉన్నారు. చాలా కాలక్రమైన ఎక్కువ టైం తీసుకొని 2 నిమిషాలు. జగిత్యాల్ కోరుట్ల, జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల్. మరి సుమారు 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక జెండా నమ్ముకొని, ఒక పార్టీ నమ్ముకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తిగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. 47 రోజులు మన చేతిలో ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా మా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక నిర్ణయానికి వచ్చినారు. పెద్ద ఆయన ఇన్నిసార్లు కష్టపడ్డాడు. ఈ ప్రాంతానికి జగిత్యాలకు జేఎన్టీ కళాశాల పట్టుకొచ్చిండు, జగిత్యాలకు యూనివర్సిటీ పట్టుకొచ్చిండు, జగిత్యాలకు డిగ్రీ కళాశాల పట్టుకొచ్చిండు, జగిత్యాలకు అన్ని విధాల మేలు చేసినటువంటి జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి రాజకీయ పరంగా అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మాట్లాడుకున్న చర్చ కానీ, కోరుట్ల నిజవర్గంలో పట్ల మా పెద్దలు నరసింహరావు గారు కానీ, తమ్ముడు కరణ్ కానీ, అదేవిధంగా సుజిత్ కానీ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున కూడా నరసింహరావు గారు అందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయినాక మనం అందరూ పెద్ద ఎత్తున కూడా మనం ఈ 2 నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీకి నిజాం రైతుల పక్షాన జీవన్ రెడ్డి గారిని బలపరుస్తానని ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భంలో పట్ల మేము నిన్న మధ్యాహ్నం ఉదయం 11:30కు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ పెద్దలందరూ కూడా ఒక ముఖ్య నాయకులందరము 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరము మాట్లాడదాం. మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్స్, వివిధ హోదాలు ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడదామని చెప్పిన వెంటనే వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మమ్మల్ని అక్కడ ఆ కోరుట్ల నుంచి మొదలు పెడితే ఆర్మూరు నుంచి, అదేవిధంగా మా బాల్కొండ నుంచి మా స్వాగతం పలికినటువంటి మా మిత్రులందరూ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము సుమారు 16 సంవత్సరాలకి వెళ్ళి పెద్దలు శ్రీధర్ బాబు గారిని, జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. సార్ రాత్రి 11:30కు పడుకుంటాడు, పొద్దున 4:30, 5 గంటలకు లేస్తాడు. 5 గంటలకు లేచిన తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన అన్ని పత్రికలు చదువుతాడు. సార్ ఒకటే విషయం చెప్తాను, నేను 2009లో 1300 ఓట్లతో ఓడిపోయినా, 2014లో టీఆర్ఎస్ ప్రపంచంలో ఓడిపోయినా, 2018లో గెలిచిన తర్వాత నన్ను ఓడగొట్టిండు. ఒకటే మాట నన్ను పిలిచి చెప్పిండు, లక్ష్మణ్ కుమార్, ఓడడం గెలవడం ప్రజల చేతిలో ఉంటుంది, దేవుడి చేతిలో ఉంటుంది. కానీ మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు ఎక్కడో ఒకరు ఖచ్చితంగా మనం గుర్తిస్తారని చెప్పి ఎప్పుడు ప్రజల పక్షాన నాకు దళిత వర్గానికి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను ఒక మంత్రి మీద గెలుస్తాను ఎన్నడూ కూడా అనుకోలే. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం నిత్యం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి వారు ఏదైతే పిలుపునిస్తారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్మరించకుండా 10 సంవత్సరాలకి వెళ్ళి కార్యకర్తల మీద కేసులైనా ఇబ్బందులైనా ఎవరి కష్టం వచ్చినా అక్కడ కష్టం వచ్చిన దగ్గర మనం పోయి నిలబడాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి వారి ధైర్యం ఇచ్చి అలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేసాడు. 2 సార్లు నేషనల్ పార్టీలో టికెట్ ఇచ్చినట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి మనవి చేస్తున్నా. ఈ 47 రోజులు మనం కష్టపడదాము. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే మా నరేంద్ర మోడీ కానీ, ఏదైతే బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ 2 స్లోగన్స్. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, జై శ్రీరామ్ అంటారు. మనం కూడా పొద్దున్న లేసి దేవుడికి దండం పెట్టుకుంటాం, అర్ధగంట పూజ చేస్తాం, అయ్యప్ప దీక్ష తీసుకుంటాము, ఆంజనేయ దీక్ష తీసుకుంటాము, ఏడుకొండల స్వామి దగ్గరికి పోతాం, కొండగట్టి అంజన దగ్గరికి పోతాం, వెంబలాట రాజన దగ్గరికి పోతాం. మనమేం దేవుడు రామచంద్ర భద్రాచలం దగ్గరికి పోతాం. మనం దేవుళ్ళ హిందువుల విషయంగా మనం హిందూ పరంగా
మనం వాళ్ళకంటే ఎక్కువ పూజ చేస్తాం. కానీ ఇందులో దేవుడిని అడ్డం పెట్టుకొని మన ఓట్లు ఆటోలో మనం కాదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్, కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబం అంటే ఒక కుటుంబ సభ్యులాగా ఉంటారు. అన్ని రాజకీయ దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని వర్గాల కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క ఓటుని కన్విన్స్ చేసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క అనుభవం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు. పెద్దరెడ్డి జీవన్ రెడ్డి గారి గెలుపు నిజామాబాద్ పార్లమెంట్ లో ఆ గెలుపు మన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు గెలుపు అని చెప్పి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక ఫోన్ ద్వారా శాసించే శక్తివంతున్నటువంటి నాయకుడు ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్నాడు. దయచేసి మన రైతుల కష్టాలు కానీ, ప్రజల కష్టాలు కానీ మన పరిష్కారం కావాలంటే సుమారు వేల సంవత్సరాల కొద్దీ కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఎన్నో కేసుల పాలై 10 సంవత్సరాల అవమానాలు భరించి పోలీస్ స్టేషన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు ఎంతో మంది మేము వస్తుంటే చెప్తున్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పనిచేసిన అందరూ కూడా మేము బయటకు వస్తామన్న. పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో మేమందరం కష్టపడతామని చెప్తుంటే మా 2 నియోజకవర్గంలో కూడా ఇక్కడ వేదికపైనటువంటి జగిత్యాల బాధ్యులం కానీ అదేవిధంగా కురుట్ల బాధ్యులం కానీ నిద్రపోకుండా పెద్ద ఎత్తున 80% ప్రజల యొక్క ఓట్లు జీవన్ రెడ్డికి పడే విధంగా మీరు రాత్రి వాళ్ళు కష్టపడతామని మన విషయాన్ని మనవి చేసుకుంటూ మిగతా 5 సెగ్మెంట్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను చేతులు జోడించి మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నా. ఒక మార్పు కోరుకొని 6 సంవత్సరాలు నిజాయితీగా స్వచ్ఛందంగా ఇలాంటి మచ్చ లేకుండా ఇలాంటి ఒక మాట పడకుండా నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసినటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాం, సోనియా గాంధీకి బహుమతికి ఇద్దామన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేసి పెద్ద ఎత్తున రైతాంగం అంతా అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి చేతులు జోడించి మేమందరం కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నాం, 47 రోజులు మనం కష్టపడదాము. జీవన్ రెడ్డి గారిని చెప్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు చెప్తున్నా, రాని కార్యకర్తలు చెప్తున్నా, సారు నిద్రపోయాడు, మేము నిద్రపోయాడు. అంత కష్టపడి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ముందు నిలబడతాడు. పార్లమెంట్ లో కానీ రేపు పొద్దున ప్రభుత్వాన్ని శాసించే విషయంలో కానీ నిర్ణయం ఇచ్చే విషయంలో కానీ ముందు నిలబడతానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.